తెలుగు తెర సోగ్గాడు శోభన్ బాబు ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలు చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన మల్టీ స్టారర్ చిత్రాలతోనే ఎదిగారు. ప్రారంభంలో ఆయన చాలా వరకు అలాంటి చిత్రాలే చేశారు. కానీ ఓ దశలో ఆయన మల్టీ స్టారర్ చిత్రాలు చెయ్యనంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు పరుచూరి బ్రదర్స్పై మండిపడ్డారు. మరి దీనికి కారణం ఏంటి? అసలు ఎక్కడ దెబ్బ కొట్టింది? సోగ్గాడు హట్టు కావడానికి రీజన్ ఏంటనేది చూసేద్దాం. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదూ. శోభన్ బాబు సిస్టమాటిక్ లైఫ్కి కేర్ ఆఫ్. ఆయన సినిమా జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని మిళితం చెయ్యరు. ఇంటికి వెళ్తే సినిమాలను మర్చిపోతారు. సెట్కి వెళ్తే ఫ్యామిలీ గురించి పట్టించుకోరు. షూటింగ్లో కూడా షెడ్యూల్ ప్రకారం వస్తారు. టైంకి వెళ్ళిపోతారు. సాయంత్రం 6 అయ్యిందంటే ఒక్క నిమిషం కూడా ఉండరట. అలాగే మార్నింగ్ టైంకి సెట్లో ఉంటారు. షూటింగ్ కాస్త అటు ఇటు అయినా ఆయన పట్టించుకోరు. తన జీవితం విషయంలో కానీ మనుషులతో రిలేషన్ విషయంలోనూ ఒక పద్ధతిని పాటిస్తారు శోభన్ బాబు. సినిమాలో పాత్రల విషయంలో కూడా అదే ఖచ్చితత్వంతో ఉంటారట. అయితే ఓ మల్టీ స్టారర్ సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగింది. తన పాత్రని గొప్పగా చెప్పి ఆ తర్వాత కట్ చేశారు. దీంతో తన పాత్ర తగ్గిపోయి సైడ్ క్యారెక్టర్లా మారిపోయింది. మరో హీరో పాత్ర ఎలివేట్ అయ్యింది. ఇది ఫైనల్ గా చూసుకున్న శోభన్ బాబు హట్ అయ్యారు. ఆవేశంతో ఊగిపోయారు. ఇకపై మల్టీ స్టారర్ చెయ్యనంటూ ప్రకటించారు. ఆ రైటర్ పై ఫైర్ అయ్యారు. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. శోభన్ బాబు సూపర్ స్టార్ కృష్ణతో కలిసి చాలా సినిమాలు చేశారు. అలా మహాసంగ్రామం అనే చిత్రంలో కలిసి నటించారు. దీనికి కోదండరామిరెడ్డి దర్శకుడు, తిరుపతి రెడ్డి నిర్మాత, పరుచూరి బ్రదర్స్ రైటర్ గా పనిచేశారు. ఈ మూవీ 1985 ఫిబ్రవరి 14న విడుదలైంది. అప్పట్లో ₹1,00,00,000 బడ్జెట్తో రూపొందించిన మూవీ. అంటే భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. భారీగా ప్రమోషన్స్ చేశారు. తొలి రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ పెద్ద ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర హైలైట్ అయింది. శోభన్ బాబు పాత్రని డల్ చేశారు. చాలా సీన్లు కట్ చేశారు. దీనికి ఓ కారణం ఉంది. ఈ మూవీ సెన్సార్ జరిగే టైంలో అందులో సభ్యునిగా ఒక మిలిటరీ అధికారి ఉన్నారట. ఆయన శోభన్ బాబు పాత్ర తమ నియమాలకు విరుద్ధంగా ఉందని చాలా సీన్లు కట్ చేయించారట. అలా శోభన్ బాబు పాత్ర తగ్గిపోయింది. కానీ ఆ విషయం తెలియక పరుచూరి బ్రదర్స్ తక్కువగా రాశారని భావించి వాళ్ళు కనిపిస్తే చంపేస్తానని బెదిరించారట. అంతేకాదు ఆ టైంలోనే తను ఇకపై మల్టీ స్టారర్ చిత్రాలు చేయనంటూ ప్రకటన కూడా చేశారట. అయితే జరిగిన విషయం తర్వాత తెలియడంతో మరో మూవీ సెట్లో పరుచూరి బ్రదర్స్ పై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారట శోభన్ బాబు. ఆ గొడవ అప్పటితో సమసిపోయింది. ఈ సంఘటనపై శోభన్ బాబు నిర్ణయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందిస్తూ తాను ఈ మూవీ స్క్రిప్ట్ని మొదట శోభన్ బాబు వద్దకే పంపించానని, ఆయన పాత్ర సెలెక్ట్ చేసుకున్నాకే తాను ఎంపిక చేసుకున్నానని చెప్పారు. ఆ పాత్ర చేయాలని శోభన్ బాబు నిర్ణయించుకున్నాకే రెండో పాత్రను తాను చేశానని తెలిపారు కృష్ణ. అందులో తన మిస్టేక్ ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకొని ఇందులో ఎవరి తప్పు లేదని భావించి సోగ్గాడు కూల్ అయ్యారట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్.